ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే 12 to 24 వోల్ట్ స్టెప్ అప్ ఎస్ఎంపిఎస్. 12 వోల్ట్ ఇక్కడ నుంచి వెళ్తుంది లైన్ లోపలికి, 12 వోల్ట్ వెళ్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 12 నుంచి 24 వోల్ట్ డ్యూయల్ సప్లై, 24 ప్లస్ 0 మైనస్ 24 వోల్ట్గా కన్వర్ట్ చేసి ఇది మాస్ఫెట్ బోర్డ్కి ఇస్తుంది. ఇది డబల్ ఐసీ. ఇది ఇందులో 2 ట్విన్ ఫెట్స్ ఉంటాయి, 5200 1943 2 ఫెట్స్ ఉంటాయి. దీనికి డ్యూయల్ వోల్టేజ్ కావాలి, 24 వోల్ట్ డ్యూయల్ వోల్టేజ్. మిగతా ఏ బోర్డ్ అయినా కానీ, సబ్-వూఫర్ ప్రీ యాంప్లిఫైయర్ కానీ, నెక్స్ట్ సరౌండ్ ప్రీ యాంప్లిఫైయర్ కానీ, నెక్స్ట్ ఆడియో ఐసీస్ బోర్డ్స్ కానీ, సరౌండింగ్ స్పీకర్స్వి, ఇవన్నీ 12 వోల్టే తీసుకుంటాయి. ఓన్లీ మాస్ఫెట్ సబ్-వూఫర్కి మాత్రం 24 వోల్ట్ కావాలి. ఎందుకంటే సబ్-వూఫర్ని అది మేనేజ్ చేయగలగాలి కాబట్టి, 1500 వాట్ వూఫర్ని మేనేజ్ చేయగలగాలి కాబట్టి దీనికి 24 వోల్ట్ కావాలి. దీని నుంచి వచ్చే హెచ్డి పవర్ సప్లై ఇది ఓన్లీ సబ్-వూఫర్ బోర్డ్ మాత్రమే యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ కింద బోర్డు ఇది వచ్చేటప్పటికి ఇది సబ్-వూఫర్ ప్రీ యాంప్లిఫైయర్ బోర్డ్. ఇది 2 ఛానల్ ఇన్పుట్ తీసుకొని వాయిస్ని కట్ చేసి ఓన్లీ బేస్ మాత్రమే సబ్-వూఫర్ బోర్డుకి పంపిస్తుంది. నెక్స్ట్ ఇది ఆడియో అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఇది ప్రీ యాంప్ వెళ్తుంది దీని నుంచి సబ్-వూఫర్ అవుట్పుట్ ప్రీ యాంప్లిఫైయర్ దీనికి వెళ్తుంది. నెక్స్ట్ మదర్ బోర్డ్ నుంచి వచ్చే 2 ఛానల్ అవుట్ వచ్చి, ఒక ఛానల్ వచ్చి సరౌండ్ బోర్డ్కి వెళ్తుంది, ఒక ఛానల్ డైరెక్ట్గా ఐసీకి వెళ్తుంది. నెక్స్ట్ ఒక టెర్మినల్ వచ్చి దీనికి వెళ్తుంది సబ్-వూఫర్ ప్రీ యాంప్లిఫైయర్కి. 3 అన్నమాట, 3గా డివైడ్ అవుతుంది. ఇందులో నుంచి వచ్చే 2 ఛానల్ అవుట్. ఒకటి వచ్చేటప్పటికి సబ్-వూఫర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది సరౌండ్ బ్యాక్ సైడ్ ఉండే రేర్ స్పీకర్స్ అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ లెఫ్ట్ ఇది వచ్చి మొత్తం 4.1గా వస్తుంది. ఇది 4 ఛానల్స్ ప్లస్ సబ్-వూఫర్. ఇది వచ్చేటప్పటికి ఇది ఫ్రంట్ స్పీకర్స్ ఐసీ. ఇది 3440 అయితే యూజ్ చేసాము దీనికి. ఇది వచ్చేటప్పటికి రేర్ స్పీకర్స్ ఐసీ. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా 3440నే. 2 ఒరిజినల్ ఐసీస్ ఉంటాయి 2. ఎందుకంటే 2 స్పీకర్స్ని డ్రైవ్ చేయాలి కాబట్టి హీట్ అవుతుంది ఖచ్చితంగా. దీనికోసం ఇది 2 3440 ఒరిజినల్ అయితే యూజ్ చేసాము. ఇది వచ్చేటప్పటికి బాడీ కాంటాక్ట్లో ఉంటాయి ఇవి ఐసీలు. సో బాడీ హీట్ అనేది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది సబ్-వూఫర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఫ్యాన్ ద్వారా ఇది రేడియేషన్ అవుతుంది, బయటికి హీట్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది ఫ్యాన్ ద్వారా. ఎందుకంటే 24 వోల్ట్ కాబట్టి సబ్-వూఫర్ డ్రైవ్ చేస్తుంది కాబట్టి హీటింగ్ ఇష్యూ ఎక్కువ వస్తుంది దీంట్లో. ఆ హీట్ని ఎగ్జాస్ట్ చేయడానికి 12 వోల్ట్ డీసీ ఫ్యాన్ అయితే యూజ్ చేసాం దీనికి. ఈవెన్ ఫ్రెండ్స్, దీని స్పీకర్ అవుట్పుట్ డిజైన్ అయితే ఇది వచ్చేటప్పటికి 1 mm 1/2. ఇది వచ్చేటప్పటికి పవర్కి ఇచ్చాను. రెడ్ వచ్చేటప్పటికి +12, బ్లాక్ వచ్చేటప్పటికి మైనస్ గ్రౌండ్. నెక్స్ట్ ఈ స్పీకర్స్ వచ్చేటప్పటికి ఇవి రేర్ స్పీకర్స్. ఇవి బ్యాక్ సైడ్ ఉండేవి, ఇవి వాయిస్ రావు, ఇవి ఎకో వాయిస్లో వస్తాయి. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇది ఫుల్ క్లిప్. ఈ రెడ్ బ్లాక్ వచ్చేటప్పటికి సబ్-వూఫర్. ఈ 2 వచ్చేటప్పటికి ఫ్రంట్ రైట్ ఒకటి, ఫ్రంట్ లెఫ్ట్ ఒకటి. ఇది బ్యాక్ సైడ్ స్పీకర్స్ డిజైన్ అయితే. రెడ్ బ్లాక్ మెయిన్ ఏదో ఎర్త్ ఏదో సబ్-వూఫర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మెయిన్కి వచ్చేటప్పటికి 1/2 యూజ్ చేశాను. ఇది వచ్చేటప్పటికి వ్యాక్లిడీ అయితే యూజ్ చేశాను, మంచి క్వాలిటీ వ్యాక్లిడీ ఇది. ఈ రెడ్ బ్లాక్ ఇది సబ్-వూఫర్, ఇది ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్. నెక్స్ట్ ఈ వ్యాక్లీడ్లో వచ్చేటప్పటికి రెడ్ బ్లాక్ ఉండదు, డమ్మీ చేసేసి ఉన్నాము. ఈ 2 వచ్చేటప్పటికి రేర్ స్పీకర్స్. सामने में नहीं रुकता, I'm a night rider, मर टायर दी में चीख कटता.